పాత్రికేయ మిత్రులకు అలాగే సహచర తెలుగు యువత సభ్యులకు పేరు పేరున నమస్కారాలు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తానని ఈ ముఖ్యమంత్రి గారు పదవి గద్దెనెక్కగానే చెప్పాడు. ఈరోజు చూపించాడు దేశం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు. ఈరోజు చూపించాడు. ఇదేంటంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. దేశం మొత్తం మీద గంజాయి ఎక్కడ ఎక్కువ పండుతుంది అనే రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఈరోజు గ్రీన్ మార్కేస్ చూపించాడు ఈ ముఖ్యమంత్రి. అయితే మరి యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా అక్టోబర్ 1, 2021 అంటే నేటికి ఖచ్చితంగా సంవత్సరం క్రితం మా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ యువ నాయకులు అందరం, చింతకాయల విజయ్ గారు, మా తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు, మా పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ హెడ్ మద్దిపాటి వెంకటరాజు గారు, మేమందరం డ్రగ్ ఛాలెంజ్ అని చెప్పేసి, డ్రగ్ టెస్ట్ ఛాలెంజ్ చెప్పేసి అధికార పార్టీకి ఒక ఛాలెంజ్ విసిరాం. మేము మా పార్టీలో ఉన్న యువ నాయకులు అందరం హైదరాబాద్లోని డ్రగ్ టెస్ట్ కంట్రోల్ సెంటర్ దగ్గరికి వస్తాం, మేమందరం టెస్ట్ చేయించుకుంటాం, మీరు రండి, మీరు కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకుందరు రండి అని చెప్పి మేము అధికార పార్టీకి సవాల్ విసిరితే వచ్చినోడు ఒక్కడు కూడా లేడు. అసలు ఆ సవాల్ ఎందుకు విసరాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా అక్టోబర్ 1, 2021 ముందు ఒక 4-5 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో కృష్ణా జిల్లా ఎమ్మెల్యే, అప్పటి కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు ఒక డ్రగ్ పెడ్లర్గా ఉండి అక్కడ పోలీసులకు చిక్కితే అతని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అతన్ని బయటకు విడుదల చేశారు అని మా పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు సాక్ష్యాధారాలతో సహా నిరూపించినాక అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక శాసనసభ్యుడు ఉదయభాను గారు రామరామ నా కొడుకు అట్లాంటి వాడు కాదు, పట్టాభి కావాలని మా కొడుకు మీద నిందలేస్తా ఉన్నాడని అంటే, నీ కొడుకుని తీసుకురా, డ్రగ్ టెస్ట్ చేయించుదాం, మేము వస్తాం, డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటాం, మేము గంజాయి సేవించామా, నీ కొడుకు సేవించాడా అనేది బయట పడిపోయిద్ది అని అంటే తోక ముడిచాడు ఈ జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ రోజు. ఆ తర్వాత అక్టోబర్ 6వ తారీఖు పట్టాభిరామ్ గారితో పాటు మేమంతా కూడా కాకినాడ వెళ్ళాం. కాకినాడలో ఒక బోట్లో అనుకోకుండా ఆ బోట్ తగలబడింది, ఆ బోట్లో మత్తు పదార్థాలు ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ తోటి మేము కాకినాడ వెళ్ళాం. మేము కాకినాడ వెళ్తే అక్కడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రౌడీల్ని పెట్టి మమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి అమాయక మత్స్యకారులను మా పైకి కావాలని వాళ్ళని మేమేమి అనకపోయినా కానీ వాళ్ళని మేమేదో ఆరోపించినట్టుగా సృష్టించి ఆ మత్స్యకారుల వెనక రౌడీలతోటి మమ్మల్ని దాడి చేయించడానికి చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నించాడు. దాని తర్వాత అక్టోబర్ 19, 2021 అక్టోబర్ 18వ తారీఖు ఏం జరిగిందో చెప్తా మీకు. మన పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు మన నక్క ఆనందబాబు గారి ఇంటికి పాపం విశాఖపట్నం నుంచి పని కట్టుకుని వచ్చారు పోలీసులు. డ్రగ్స్ దొరుకుతున్నాయి విశాఖపట్నంలో అని అంటున్నారు కదా, మీరు ఎక్కడ దొరుకుతున్నాయి చూపించండి, నోటీస్ ఇదిగోండి, మీకు నోటీస్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. ఆ తర్వాత మీకు డ్రగ్స్ దొరుకుతున్న సంగతి తెలియదా, ఎక్కడ దొరుకుతుందో మేము చూపించాలా అని పట్టాభి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారిని అనని మాటని అన్నావు అని చెప్పేసి మద్యం మత్తులో, గంజాయి మత్తులో అమాయక యువకుల్ని మద్యం పోయించి గంజాయి సేవించేలా చేసి మా కేంద్ర కార్యాలయం మీదకి అటాక్ తీసుకొచ్చారు అక్టోబర్ 19, 2021 తారీఖు నాడు. మేము ఆ రోజు నుండి చెప్తానే ఉన్నాం, ఈ రోజు చెప్తానే ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ గంజాయి సాగు జరుగుతుంది. దానికి నిదర్శనం, దానికి ఉదాహరణ ఇది. 7,50,000 కేజీల గంజాయి దేశం మొత్తం మీద దొరికితే అందులో సగభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికింది అని అంటే ఈ ముఖ్యమంత్రి కనుసన్నల్లో కాక ఇంకా ఎలా ఈ గంజాయి పండుతుందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకోటి చెప్తా ఉన్నా, రోజు వార్తల్లో చూస్తూ ఉన్నాం, కన్న కూతురిపై అత్యాచారం తండ్రి, మద్యం మత్తులో, గంజాయి మత్తులో కన్న తల్లిని కన్న తండ్రిని నరికేసిన కొడుకు, గుంటూరులో నడి రోడ్డు మీద మహిళపై యువతిపై కత్తిదాళ్లు, ఇవన్నీ మత్తులు కాదండి జరుగుతుంది.
తాడేపల్లి ప్యాలెస్ అని మేము చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి 5 నిమిషాల దూరంలోనే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక నెలలోనే ఏమో పెళ్ళవుతుందనగా ఒక జంట సీతానగరం వైపు వెళ్ళారు. ముఖ్యమంత్రి గారి ఇంటికి 5 నిమిషాల దూరం. అక్కడికి వెళ్తే వాళ్ళ మీద ఈ గంజాయి బ్యాచ్ దాడి చేసి అమ్మాయి మీద అత్యాచారం చేశారు. అలా మారిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదివరకట ఎప్పుడన్నా మనం రాష్ట్రం దాటితే ఏపీ అని కనపడంగానే చాలా గౌరవంగా చూసేవాళ్ళు. ఇప్పుడు పక్క రాష్ట్ర పోలీసులందరూ కూడా ఏపీ అని చూడంగానే మనం కారులో ఫ్యామిలీస్తో ఉన్నా కానీ మన కారులో ఉన్న లగేజ్లు మొత్తం కిందకి దింపి అణువు పరీక్షించి గంజాయి దొరికిద్దా అని వెతికే పరిస్థితుల్లో మన రాష్ట్రం ఈరోజు ఏడ్చింది అంటే ఈ ముఖ్యమంత్రి దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. 571 మంది 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయికి అలవాటు పడి మత్తుకు బానిసలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని ఎన్సీబీ రిపోర్టు తేటతెల్లం చేసింది. ఇదంతా ఈ విజయసాయి రెడ్డి అనే అతని కనుసన్నల్లో అతని మనుషులు చేస్తున్నటువంటి చీకటి వ్యాపారం. ఏం చేయదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయితే మీకు గుర్తుండే ఉంటుంది, గౌతమ్ సవాంగ్ గారి బదిలీకి ఖచ్చితంగా 4-5 రోజుల ముందో ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల కిలోల గంజాయిని పోలీసు వాళ్ళు డంప్ చేసి తగలబెట్టారు. సో అది పట్టుకున్నందుకే గౌతమ్ సవాంగ్